పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతిపై అలాగే మంత్రి విడుదల రజనీపై స్థానిక టీడీపీ నేత మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చేసిన అవినీతి ఆరోపణలపై గురువారం చిలకలూరుపేట పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లెల రాజేష్ నాయుడు పాల్గొని మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ప్రత్తిపాటి రాజకీయ విమర్శలు రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. అంతేకాకుండా ప్రత్తిపాటికి మల్లెల రాజేష్ నాయుడు ఛాలెంజ్ చేశారు. మీరే స్వయంగా రండి, మీరే స్వయంగా కూర్చొని బహిరంగంగా చర్చకు వెళదామంటూ తెలిపారు. అంతేకాకుండా తమ కుటుంబం నేపథ్యం మీకు తెలీదా అని ఘాటుగా ప్రశ్నించారు. ఈ విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ యువ నేత విడుదల వేణుగోపీనాథ్, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, కౌన్సిలర్లు బేరింగ్ మౌలాలి, ముస్లిం మైనార్టీ నేత షేక్ దర్యావలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పందుల బుల్లెబ్బాయ్, చిరుమాముల కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. యువర్ వాయిస్ అవర్ న్యూస్, మ్యాక్స్ 9 న్యూస్. మీరే స్వయంగా రండి, మీరే స్వయంగా కూర్చోండి. నేను ఈరోజు ఈ పార్టీలో నేను ఉండి మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరు మరంతా మీతో పాటు మేము ఉండి, మా నాన్నగారు మీతో ఉండి 1999లో 26,000 పైచీలకు మెజారిటీ వచ్చినప్పుడు ఇక్కడ ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఈ నియోజకవర్గంలోని పరిణామాల గురించి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు మా ప్రీతమ నేత అయిన గౌరవనీయులు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే మా వదినమ్మ మరియు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు అలాగే నియోజకవర్గ రాష్ట్ర మంత్రివర్యులు అయిన విడుదల రజనమ్మ గారి గురించి, మాజీ అయిపోయిన ప్రత్తిపాటి పుల్లారావు గారనే వ్యక్తి గారు కొన్ని ఆరోపణలను చేసి ఆయన దిగజారుడు తనాన్ని పదే పదే గత ఎన్నికల్లో నుండి మొదలుపెట్టి 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల మొదట ఆయన మొదలుపెట్టిన ఈ దిగజారుడు తనం, దీనికి మరి ఎక్కడ ముగింపు పలుకుతాడో తెలియదు. కానీ ఆయనకున్న పదవి వ్యామోహం, ఆయనకున్న డబ్బు వ్యామోహం, ఆస్తుల వ్యామోహం, ఇది నేను ఏదో ఊరికినే అధికార పార్టీలో కూర్చొని మాట్లాడేది కాదు. నా చిన్నతనం నుండి నాకు తెలిసినంతగా ఆ కుటుంబం గురించి ఇంకొకరికి తెలియదని నేను చెప్పగలను. మీడియా ముఖంగా నేను ప్రత్తిపాటి పుల్లారావు గారిని మాట్లాడే ముందు నేను ఒక సూచన చేయదలుచుకున్నా. మీరు ఇంకొకసారి ఏది మాట్లాడాలనుకున్నా నేను ఛాలెంజ్ విసురుతా. నీకు పక్కన వాళ్ళతోనో ఇంకోటితోనో కాదు, మీరే స్వయంగా రండి, మీరే స్వయంగా కూర్చోండి. నేను ఈరోజు ఈ పార్టీలో నేను ఉండి మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరు మరంతా మీతో పాటు మేము ఉండి, మా నాన్నగారు మీతో ఉండి 1999లో 26,000 పైచీలకు మెజారిటీ వచ్చినప్పుడు ఆ రోజు మేము ఎలాంటి వ్యక్తులం, మా కుటుంబ నేపథ్యం ఎలాంటిది మీకు తెలీదా? మరి ఆ రోజు మీకు పనిచేసినప్పుడు మా విడుదల లక్ష్మీనారాయణ ప్రధాన గారి కుటుంబ నేపథ్యం ఏంటో మీకు తెలీదా? మరి నిన్న 2014లో ఈ ఎన్నికలకు ముందు మేమందరం విదేశాలలో ఉన్న రోజుల్లో కూడా ఒక్క రోజు వదలకుండా ఫోన్లు చేసి, మీరు వస్తేనే కానీ మా గెలుపు లేదు, మీరు రావాలి, మీరు ఉండాలి అని మమ్మల్ని ప్రతిమలాడి మమ్మల్ని పిలుచుకున్న రోజు మర్చిపోయారా? పదే పదే మీకు ఒకటే మేము హెచ్చరిక చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారి టార్గెట్ టార్గెట్ అంటున్నారు. ముఖ్యమంత్రి గారి దాకా ఎందుకు? నిన్న 19లో నీ అవినీతి భాగవతం తెలిసిన ప్రజలే నిన్ను, ఈ చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలే సరైన గుణపాఠం నేర్పారు తప్ప ఇక్కడ వేరే ఏది కాదు. ఆ సమయానికి ఇక్కడ ఎవరైతే కరెక్ట్ అయిన వ్యక్తి అనేది తెలుసుకొని
ఒక బడుగు బలహీన వర్గాలకి అవకాశం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం వల్ల వచ్చిన ఒక మంచి నాయకత్వాన్ని మీరు తప్పుపట్టే అంత స్థాయికి మీరు ఉన్నారని ఇంకా ఊహించుకోకండి. ఒకటి. రెండవది, మీరు ఏదో పక్క రాష్ట్రంలో అక్కడెక్కడో సీట్ల మార్పిడి చేస్తే దానికి మాకు సంబంధం ఏంటి? మా ముఖ్యమంత్రి గారు క్లియర్ కట్గా ఉన్నారు. ఒక్కటే గుంటూరు 2 నియోజకవర్గం, పశ్చిమ నియోజకవర్గం గుంటూరు అనేది అక్కడ క్లిష్టతరంగా ఎందుకు ఉంది, అక్కడ మీలాంటి అభ్యర్థి అయితే చాలా సూటబుల్ అని ఎంపీగా వెళ్ళాలనుకుని కూడా కాదు నేను ఇది సాధించి చూపిస్తాను అని ఒక పట్టుదలగా మా మంత్రి గారు అక్కడ పోటీ చేయడానికి సంసిద్ధులై వెళ్ళారు. అంతేగాని ఈ నియోజకవర్గంలో అత్యధిక ఓటు బ్యాంకు ఉండి ఒకే కుటుంబంలో ఉన్నది మా కుటుంబాలు, గుర్తుపెట్టుకోండి. అంతేగాని మీరేదో చేసే తాటాకు చప్పుళ్ళకే భయపడి మీరేదో అనేవాడికి మేము నిజాలని ఒప్పుకొని కూర్చుంటామనేది మాత్రం అనుకోవద్దు. ఇక దోపిడీ రాజ్యం అనే పదాన్ని నువ్వు వాడడానికి ఏ మాత్రం మీకు ఆ అర్హత ఉందా అని మీ మనసుమే చేసుకొని చెప్పుకోండి. నేను నా సోదరుడు గోపి మేమిద్దరం లేకపోతే నీకు అసలు ప్రోగ్రాం చేసే వ్యక్తి ఈరోజు దాకా లేడు. ఏరి నీకు ప్రోగ్రాం చేసే వ్యక్తి ఏడి? నీకు టౌన్ పార్టీ ప్రెసిడెంట్ ఏడి? 5 సంవత్సరాలైంది నువ్వు టౌన్ పార్టీ ప్రెసిడెంట్ అనే వ్యక్తిని చూసి. మీరా మా గురించి మాట్లాడేది? నేను ఒకటే, మేము వార్నింగ్లు ఇచ్చి లేకపోతే ఇంకొకటి ఇచ్చి కాదు, మమ్మల్ని నువ్వు చులకనగా మాట్లాడే స్థాయిలో నువ్వు లేవు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో నువ్వు ఏదైనా మాట్లాడొచ్చేమో కానీ రాజధాని భూములు కావచ్చు, లేకపోతే ఇక్కడ అగ్రిగోల్డ్ భూములు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, మేము చెప్పుకుంటూ పోతే ఒక చిట్టా తయారు చేసుకుని కూర్చోవాల్సి వస్తుంది. గుర్తు పెట్టుకోవడానికి కూడా మాకు ఒక అతిపెద్ద టెరాబైట్ లాంటి ఒక మెమరీ పెట్టుకోవాలి సపరేట్గా మీ గురించి మేము మనసులో కూడా. ఇక ముందు ఎప్పుడు కూడా మీరు ఇది చేయొద్దు. ముఖ్యంగా పదే టీడీపీ జనసేన కాంబినేషన్లో అని మీరు పదే మేము అధికారంలోకి వస్తాము అని చెప్పుకోవడంలో, అది మీ గురించి మీరు చెప్పుకోవడంలో తప్పులేదు. కానీ ఈ నియోజకవర్గంలో పోయిన 2014 ఎన్నికల్లో మీరు ఒక భాస్కర్ రెడ్డి అనే ఒక అధ్యక్షుణ్ణి ఎన్నికల్లో గెలిచిన వెంటనే తీసేసి నీ అన్యాయుణ్ణి వేరే వ్యక్తిని ప్రతిదీ మార్చుకుని ఎందుకు పెట్టుకున్నారో తెలియజేయాలి. వేరే వ్యక్తులు ఎవరు ఉండకూడదా? మరి అలాగే ఈరోజు ఒక బీసీ వ్యక్తికి ఇచ్చావు. చాలా మేము అందరం ఆనందదాయకంగా ఉన్నాం, ఆ పార్టీలోనూ మార్పు ఉందేమో అని. కానీ బీసీ సోదరులారా సోదరిమణులారా ఒకటే చెబుతున్నా, రేపు ఎన్నికల తర్వాత ఆ పార్టీ ఓడిపోయిన వెంటనే మీరే అదంతా ముయ్యాలని అంటారు తప్ప మిమ్మల్ని ఎవరు కూడా కనీసం పట్టించుకోరు. ఈ రోజు వరకు కూడా ఎక్కడ మేమిద్దరం లేకపోతే నీకు అసలు ప్రోగ్రాం చేసే వ్యక్తి ఈ రోజు దాకా లేదు. ఏది నీకు ప్రోగ్రాం చేసే వ్యక్తి ఏది? నీకు టౌన్ పార్టీ ప్రెసిడెంట్ ఏది? 5 సంవత్సరాలైంది నువ్వు టౌన్ పార్టీ ప్రెసిడెంట్ అనే వ్యక్తిని చూసి. మీరా మా గురించి మాట్లాడేది? నేను ఒకటే, మేము వార్నింగ్లు ఇచ్చి లేకపోతే ఇంకొకటి ఇచ్చి కాదు, మమ్మల్ని నువ్వు చులకనగా మాట్లాడే స్థాయిలో నువ్వు లేవు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో నువ్వు ఏదైనా మాట్లాడొచ్చేమో కానీ రాజధాని భూములు కావచ్చు, లేకపోతే ఇక్కడ అగ్రిగోల్డ్ భూములు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, మేము చెప్పుకుంటూ పోతే ఒక చిట్టా తయారు చేసుకొని కూర్చోవాల్సి వస్తుంది. గుర్తు పెట్టుకోవడానికి కూడా మాకు ఒక అతిపెద్ద టెరాబైట్ లాంటి ఒక మెమరీ పెట్టుకోవాలి సపరేట్ గా మీ గురించి మేము అవసరంలో కూడా. ఇక ముందు ఎప్పుడు కూడా మీరు ఇది చేయొద్దు. ముఖ్యంగా పదే టీడీపీ జనసేన కాంబినేషన్ లో అని మీరు పదే మేము అధికారంలోకి వస్తాము అని చెప్పుకోవడంలో, అది మీ గురించి మీరు చెప్పుకోవడంలో తప్పులేదు. కానీ ఈ నియోజకవర్గంలో పోయిన 2014 ఎన్నికల్లో మీరు ఒక భాస్కర్ రెడ్డి అనే ఒక అధ్యక్షుణ్ణి ఎన్నికల్లో గెలిచిన వెంటనే తీసేసి నీ అన్యాయుడిని వేరే వ్యక్తిని ప్రతిదీ మార్చుకుని ఎందుకు పెట్టుకున్నారో తెలియజేయాలి. వేరే వ్యక్తులు ఎవరు ఉండకూడదా? మరి అలాగే ఈరోజు ఒక
బీసీ వ్యక్తికి ఇచ్చావు. చాలా మేము అందరం ఆనందదాయకంగా ఉన్నాం, ఆ పార్టీలోని మార్పు ఉందేమో అని. కానీ బీసీ సోదరులారా, సోదరిమన్నారా, ఒకటే చెబుతున్నా, రేపు ఎన్నికల తర్వాత ఆ పార్టీ ఓడిపోయిన వెంటనే మీరే అదంతా ముయ్యాలని అంటారు తప్ప మిమ్మల్ని ఎవరు కూడా కనీసం పట్టించుకోరు. ఈ రోజు వరకు కూడా ఎక్కడా కూడా అక్కడ అన్ని పదవులు ఒకే దానిలో ఉండే పని ఆ ప్రతిపాటి పుల్లారావు గారు చేసి ఉన్నారు గతంలో కూడా. మళ్ళీ మళ్ళీ వచ్చినా కూడా ఆయన అదే రిపీట్ చేస్తారు. అది తప్ప వేరే ఏ ఆలోచన ఉండదు. అలాగే నేను గంటాపదంగా చెప్పగలుగుతున్నా, పూర్తిగా కాపు కులాన్ని వాడుకొని ఎన్నికల్లో లబ్ధి పొందాలనే తప్ప ఎక్కడ కూడా ఆ జనసేన పార్టీకి సంబంధించిన అధినేతకు కానీ ఇక్కడ ఉన్న వ్యక్తికి కానీ నేను పలానా ఇది చేయగలను, పలానా పదవి ఇవ్వగలను ముందుగానే ప్రకటన చేసి వచ్చే దమ్ముందా మీకు ఇక్కడ ఉంది అని మీరు చెప్పగలిగితే మీరు ఆ రోజున జనసేన గురించో లేకపోతే కాపుకుల గురించో మాట్లాడుకోవచ్చు. ఇవేమీ మాట్లాడలేని మీరు ఈ వాడుకునే రాజకీయాలను మానుకుని అభివృద్ధి వైపు పారదర్శకంగా డైరెక్ట్ బెనిఫిషియరీ స్కీమ్ అనేది ద్వారా డైరెక్ట్ గా ఎటువంటి కమిటీలు లేకుండా ప్రతి ఒక్క వర్గానికి సంబంధించిన వ్యక్తులకు, ప్రతి కులానికి సంబంధించిన వ్యక్తులకు, అలాగే ప్రతి మతానికి సంబంధించిన వ్యక్తులకు గాని, సంస్థలకు గాని, ప్రతి ఒక్క కుల కార్పొరేషన్లకు గాని డైరెక్ట్ గా డబ్బులు అందజేస్తూ ప్రతి ఒక్కరికి ఏదైతే ఆయన ఇచ్చిన వాగ్దానం నవరత్నాలలో ఉన్న ప్రతి దానిని అమలుపరుస్తున్న వ్యక్తి ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఉన్నారంటే అది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. దీన్ని మీరు ఇంకొకసారి తప్పుడుగా వక్రీకరించిన, మరీ ముఖ్యంగా దోపిడీ ప్రభుత్వం అనే దానిలోకి వస్తే నేను చెబుతున్నా, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో గాని లేకపోతే మీరు వస్తే మరి మైనింగ్ డిపార్ట్మెంట్ లో గాని పోయిన ప్రభుత్వంలో ఇసుక ఎంత అక్రమ రవాణా చేశారు. ఈ రోజు ఇసుక ద్వారా మరి ఒక స్కీమ్ పెట్టి ఆ స్కీమ్ లో నుండి మన ప్రభుత్వ ఖజానాకు దాదాపు ఎన్ని వందల కోట్ల రూపాయలు ఒక 5 సంవత్సరాలు ఈ 4 సంవత్సరాలలో ప్రత్యేకంగా దాదాపుగా 3,000 చిలుకు 3,000 కోట్ల పై చిలుకు డబ్బుని సమీకరించారు. ఒకవేళ నెంబర్ క్లియర్ గా కావాలన్నా ప్రతిదీ మేము వచ్చి సాక్ష్యాలతో కూర్చొని మాట్లాడగలం. మీ ప్రభుత్వంలో ఇసుక అక్రమ రవాణా ఎవరు చేశారు, ఏ ర్యాంపుల నుండి ఏ నదుల ఆ ప్రవాహ ప్రాంతాల నుండి జరిగింది. ఒకటి, ఈ రోజు మైనింగ్ పాలసీ తీసుకొచ్చారు. ఏదైనా వచ్చినప్పుడు కొత్తలో అందరికీ అర్థమయ్యేసరికి కొంత టైం పట్టింది. ఈ రోజు ఖర్చు పెరిగిందని ఇలా ఇంకోటి అనుకుంటున్నారు. ఎక్కడా కూడా లేదు. అది అంతా కూడా కేవలం ఈ గ్లోబల్ ప్రచారం చెప్పుకునే పద్ధతిని అవలంబిస్తున్న మీ పార్టీ చేస్తున్న ప్రచారం మాత్రమే. ఇలా ప్రతి స్కీమ్ ద్వారా ఈ రోజు టీటీడీలో కూడా రోజుకి దాదాపు 70-80 వేల మంది భక్తులు దర్శనం చేసుకోగలుగుతున్నారు యావరేజ్న ప్రతి రోజున. అలాంటిది పోయిన గవర్నమెంట్ లో జరిగింది 50,000. ఈ రోజు 70-80 వేల మంది చేసుకోగలుగుతున్నారు. ప్లాస్టిక్ ని నిషేధించారు. అక్కడ వేస్ట్ పూలతో రకరకాల స్వామివారికి మరి భక్తులు వాడుకోవడానికి, కొనుగోలు చేసుకోవడానికి ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. ఇవన్నీ చేస్తా ఉంటే మీరు ఏ రంగంలోనైనా వచ్చినా, ఏ రంగంలో మీరు సౌర విద్యుత్ రంగంలోకి, సోలార్ ఎనర్జీలోకి వస్తే ఈ రోజు దేశంలో ఎవరు అవలంబించని స్కీమ్ ని అవలంబిస్తూ అత్యధికమైన ప్లాంట్ని ఆరంభించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ పారదర్శకత లేదంటున్నారు, ఎక్కడ అభివృద్ధి లేదంటున్నారు. రోడ్లు లేకపోతే ఇంకొకటి ఏదన్నా చిన్న చిన్న తప్పులు ఏదన్నా ఉన్నా అవన్నీ కూడా వాటన్నిటికీ ఆల్రెడీ నిధులు విడుదల చేయడం జరిగింది. వాటికి తగ్గట్టుగా ప్రతిదీ అందరికీ కూడా బెనిఫిషియరీకి అలాగే కాంట్రాక్టర్స్ కి అందజేసి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లోపు అన్ని కూడా జరుగుతున్నాయి. ఏ అభివృద్ధి అయినా రాష్ట్ర విభజన తర్వాత 5 సంవత్సరాలు మీ దోపిడీ వల్లే ఈ నిర్లక్ష్యం జరిగింది. ఈ 5 సంవత్సరాల తర్వాత ఈ 5 సంవత్సరాలలో 2019 నుంచి ఈ రోజు వరకు ఏదైతే ఉందో వాటికి సంబంధించిన టోటల్ అన్ని ప్రతి బడ్జెట్ రిలీజ్ చేసి ప్రతిదీ వెబ్సైట్ లో ఉంటాయి. మీరు తీసి దాన్ని శ్వేతపత్రంగా మీరు అనుకోవచ్చు, దాన్ని శ్వేతపత్రం కింద మీరు తీసుకోవచ్చు. మీరందరూ కూడా చెకింగ్ చేసుకోవడానికి ఎప్పుడైనా సరే మీరు రెడీగా మీరు చేసుకుని అప్పుడు మాట్లాడండి. ఇది మొదలు మీరు ఏ రోజు కూడా అవినీతి గురించి మాట్లాడే
సాహసం చేయొద్దని, ప్రజలని తప్పుదోవ పట్టించి లబ్ధి పొందాలనే మీ ప్రయత్నాన్ని మానుకోమని హితవు పలుకుతూ ఈ రోజు చిలకలూరుపేట నియోజకవర్గం తరఫున మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నేను సమన్వయకర్తగా, అలానే బూత్ కమిటీల ఇన్ఛార్జ్ గా విడుదల వేణుగోపినాథ్ గారు, అలాగే జడ్పీటీసీలు, ఎంపీపీలు, అలానే సొసైటీ అధ్యక్షులు, అలానే ప్రతి ఒక్క పెద్ద మనుషులు, కౌన్సిలర్లు, చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు అందరం కూడా మీకు ఒక హెచ్చరిక జారీ చేయడం జరుగుతుంది.